Hi dear friends, this is Kiran. Welcome back to Sports Dictator ఛానల్. IPL 2025 నెక్స్ట్ జరగబోయే క్రికెట్ అతిపెద్ద ఈవెంట్ ఇదే. ఆల్రెడీ ఛాంపియన్స్ ట్రోఫీ మన ఇండియా టీం అయితే గెలిచింది. సో ఇప్పుడు మనం చాలా హ్యాపీగా ఐపీఎల్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఐపీఎల్లో మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా వీడియోని చూసే ముందు ఒకసారి లైక్ చేయండి. ప్రతి ఒక్కరి ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ కామెంట్ చేయండి, ఈసారి యంగ్ ప్లేయర్స్ కొన్న వాళ్ళలో ఏ ప్లేయర్ గురించి మీరు చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు అనేది. అండ్ ఐపీఎల్ అండ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ అయితే వెంటనే చేసుకోండి. సో ఆల్మోస్ట్ నేను ప్రసాద్ చెప్తూనే ఉంటాను, ఎస్ఆర్హెచ్ సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే ఈ ఛానల్లో ఉంటుంది. అండ్ ఈసారి ఇంకొక డిఫరెంట్ టాపిక్, ఈసారి కొన్న ప్లేయర్స్, ఫస్ట్ టైం వచ్చిన ప్లేయర్స్లో ఏ ప్లేయర్స్ ప్లేయింగ్ 11లో ఉంటారు అండ్ వాళ్ళు ఎలా ఆడబోతున్నారు, ఎవరికి ఛాన్స్ వస్తుంది అనేది వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే ఈసారి కొన్న బ్యాట్స్మెన్ అభినవ్ మనోహర్. సో ఇతడు ఒక మంచి బ్యాట్స్మెన్, ఇతడు మెల్లిగా ఆడగలడు అండ్ బిగ్ హిట్టింగ్ చేయగలడు, సిక్స్లు కొట్టగలడు. చాలాసార్లు చెప్పుకున్నాం మనం, రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడు అండ్ ఒక మంచి బ్యాట్స్మెన్. గుజరాత్ టైటన్స్కి చాలా రోజులు పట్టాడాడు అండ్ ఈ సీజన్లో డొమెస్టిక్ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అండ్ ఒక ఫినిషర్గా పనికిస్తాడు. అండ్ ప్రతి మ్యాచ్లో అభినవ్ మనోహర్కి అయితే ఛాన్స్ వస్తుంది. స్టార్టింగ్లో ఖచ్చితంగా స్టార్టింగ్ మ్యాచెస్లో ఛాన్స్ వస్తుంది. దాని యొక్క పర్ఫార్మెన్స్ను బట్టి ఇంకా కంటిన్యూ చేయాలా వద్దని డిసైడ్ చేస్తారు. నేను ఇంట్రెస్ట్గా వెయిట్ చేసే ప్లేయర్ ఇతడు అనుకోవచ్చు, ఎందుకంటే ఇతడు రాహుల్ త్రిపాఠి సమాధానం కాకుండా ఇతన్ని తీసుకున్నారు ఈసారి. సో అభినవ్ మనోహర్ ఎలాంటి చేంజ్ తెస్తాడు అండ్ ఛాన్స్ వస్తుంది కాబట్టి ఒక సూపర్ స్టార్ కావడానికి, ఇండియా టీంకి వెళ్ళడానికి కూడా ఒక మంచి ఛాన్స్ ఇది ఇతనికి. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 చూసుకున్నప్పుడు అనికేత్ వర్మ, యంగ్ బ్యాట్స్మెన్. సో ఇతని బ్యాటింగ్ అయితే డొమెస్టిక్ లెవెల్లో చాలా మంచి పేరుంది, హిట్టింగ్ చేస్తాడు, సిక్స్లు కొడతాడని పేరుంది. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇతను. అండ్ ఇతనికి మ్యాచ్లో ఛాన్స్ రావాలంటే కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఏదో ఒకసారి అయితే ఛాన్స్ వస్తుంది. అండ్ అనికేత్ వర్మ బిగ్ హిట్టర్ అని పేరుంది. సో ఇతడు బ్యాటింగ్ ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇతడు తనేంటో ప్రూవ్ చేస్తాడని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 అథర్వ టైడే. సో అథర్వ టైడే కూడా మంచి బ్యాట్స్మెన్ అండ్ ఒక 37 యావరేజ్తోని 142 స్ట్రైక్ రేట్తోని ఈ సీజన్లో T20 ఆడాడు. సో స్ట్రైక్ రేట్ చాలా బాగుంది, 142 అండ్ యావరేజ్ అయితే 37% ఉంది డొమెస్టిక్లో. సో ఇది చాలా మంచి యావరేజ్ అండ్ మంచి స్ట్రైక్ రేట్ T20లో. అండ్ లెఫ్ట్ హ్యాండర్, సో మంచి బ్యాట్స్మెన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. అథర్వ టైడేకి ఛాన్స్ ఇస్తారు, మ్యాక్సిమం ఇంపాక్ట్ ప్లేయర్గా ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ అథర్వ టైడే ఎలా ఆడతాడో చూడాలని అయితే నాకు పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్గా ఉంది అథర్వ టైడే బ్యాటింగ్ గురించి. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 సచిన్ బేబీ. సో వీళ్ళంతా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో సచిన్ బేబీ కూడా చాలా సీనియర్ ప్లేయర్, 36 సంవత్సరాలు ఇతనికి. అండ్ ఆల్మోస్ట్ డొమెస్టిక్ లెవెల్లో ఒక మ్యాచ్ విన్నర్ అని పేరుంది, కానీ ఐపీఎల్ లెవెల్లో ఆడలేకపోయాడు పెద్దగా. సో ఈ సీజన్లో ఇతనికి ఛాన్స్ వస్తే మాత్రం డెఫినెట్గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, లేకపోతే ఎక్కువ ఛాన్స్లు కూడా ఇతనికి రాకపోవచ్చు. 1-2 మ్యాచ్లు వస్తే ఎక్కువ. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అథర్వ టైడే ఉంటుంది అండ్ అభినవ్ మనోహర్ ఉంటుంది అండ్ అనికేత్ వర్మ కూడా. సచిన్ బేబీ అయితే ఈ సీజన్లో ఛాన్స్ వచ్చే అవకాశాలు తక్కువ అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నెంబర్ 5 చూసుకున్నట్లు వియాన్ ముల్డర్. సో సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన ఆల్రౌండర్. సో ఇతడు బ్రైడెన్ కార్స్ ఇంజురీ వల్ల ఇతనికి అనుకోకుండా ఒక ఛాన్స్ అయితే వచ్చింది. అండ్ వియాన్ ముల్డర్ ఒక మంచి బౌలర్, బౌలింగ్లో కూడా మ్యాచ్ విన్నర్ అండ్ బ్యాటింగ్లో కూడా. బ్యాటింగ్ చాలా రెగ్యులర్ బ్యాట్స్మెన్ లానే ఆడతాడు, చాలా హిట్టింగ్ చేయగలడు. సో 6th 7th డౌన్లో వచ్చి ఒక ఫినిషర్లో పనిచేస్తాడు. వియాన్ ముల్డర్కి టీంలో ప్లేస్ ఉంటుందా లేదా అని చూస్తే డెఫినెట్గా ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇతడు 6 వికెట్ తీశాడు అండ్ ఇతని ఎకానమీ 4.88తో బౌలింగ్ అయితే వేశాడు. అండ్ వియాన్ ముల్డర్ ఒక మంచి బౌలర్ అండ్ ఒక మంచి బ్యాట్స్మెన్ అండ్ మ్యాచ్ విన్నర్ కూడా. సో ఇతడి ఆట గురించి నేను చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నాను. విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో 4వ ప్లేయర్ ఇతనే ఉంటాడు. ఖచ్చితంగా బౌలింగ్ స్టార్ట్ చేస్తాడు మహమ్మద్ షమీతోని. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 చూసుకున్నప్పుడు శ్రీలంకకు సంబంధించినటువంటి నెంబర్ 6 ఈ కొత్త ప్లేయర్స్లో కమిందు మెండిస్. సో ఇతడైతే బ్యాటింగ్లో ఒక వన్డే టెస్ట్లో చాలా పేరుంది ఇతనికి. డాన్ బ్రాడ్మన్ రేంజ్ బ్యాట్స్మెన్ అని చెప్పి కూడా ఇతనికి ప్రశంసలు అయితే వచ్చాయి. అండ్ బౌలింగ్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ 2 హ్యాండ్స్తో వేస్తాడు, స్పిన్ వేయగలడు. కానీ T20లో పెద్ద రికార్డ్ ఇతనికి లేదు కాబట్టి డానియల్ వెటర్ ఇతనికి ఛాన్స్ ఇవ్వకపోవచ్చు, వియాన్ ముల్లర్కే ఛాన్స్ ఎక్కువ వస్తుంది. మనకు కమిందు మెండిస్కి ఛాన్స్ రావాలంటే చాలా కష్టం, ఎందుకంటే విదేశీ ప్లేయర్స్ 3 ఆల్రెడీ ఫిక్స్, ఒక్కరికే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 7 జీషాన్ అన్సారీ. సో ఈ ప్లేయర్ గురించే మనం థంబ్నెయిల్లో పెట్టింది అయితే, అండ్ మీకు ఒక 2 క్లిప్స్ కూడా నేను మీకు పెడుతున్నాను. సో ఇతడైతే గూగుల్ వేస్తాడు అండ్ అదేవిధంగా మంచి టర్న్ ఉంది. సో ఒక మంచి బౌలర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి ఐపీఎల్ చాలా ఫెంటాస్టిక్ వేదిక, ఎవరైనా కూడా ఐపీఎల్లోనే టాప్ లెవెల్కి వెళ్తారు. ఈవెన్ రషీద్ ఖాన్ కూడా ఎస్ఆర్హెచ్లో ఐపీఎల్తోనే ఫోకస్ అయ్యాడు. సో ఈ సీజన్ అయితే ఇతనికి చాలా మంచి ఛాన్స్. ఇతనికి ఛాన్స్ వస్తుందా లేదా మరి అని అడిగినప్పుడు రాహుల్ చహార్ నాడు ఒక సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. అతడు కనుక ఫెయిల్ అయినట్లయితే
కొన్ని మ్యాచ్‌లు ఛాన్స్ రావచ్చు. సో ఛాన్స్ వచ్చినప్పుడు ప్రూవ్ చేస్తే డెఫినెట్‌గా చాలా దూరం వెళ్తాడు. 25 ఇయర్స్ ఏజ్ ఉంది ఇతనికి. కాబట్టి ఇంకా చాలా క్రికెట్ ఆడే అవకాశం ఉంది. మంచి గూగులేస్తున్నాడు. అండ్ అదేవిధంగా బౌలింగ్‌లో కూడా టాప్ క్లాస్ బౌలింగ్ అయితే ఉంది. డొమెస్టిక్‌లో కొన్ని లీగ్స్‌లో మాత్రం టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇతడు 7 ఆర్ 8 యావరేజ్‌తో రన్స్ ఇస్తూ చాలా వికెట్లు అయితే తీశాడు టీ20లో. అండ్ నెక్స్ట్ నెంబర్ 8 సిమర్జిత్ సింగ్. ఇతను ఐపీఎల్‌లో సీఎస్కేకి చాలా మ్యాచ్‌లు ఆడాడు. దాదాపు ఒక 8 యావరేజ్‌తో రన్స్ ఇస్తూ ఉంటాడు. అండ్ వికెట్లు తీస్తాడు. చాలా ఫాస్ట్‌గా బౌలింగ్ వేస్తాడు సిమర్జిత్ సింగ్. సో ఇతనికి ఛాన్స్ వస్తుందా అంటే స్టార్టింగ్‌లో చాలా వరకు కష్టమే. సిమర్జిత్ సింగ్‌కి ఛాన్స్ రావడం అంటే ఆల్రెడీ చాలామంది బౌలర్స్ ఉన్నారు. సో ఈసారి ఇతడికి ఛాన్స్ వచ్చే అవకాశాలు లేవు. నెక్స్ట్ నెంబర్ 9 చూసుకున్నట్లయితే ఇషాన్ మలింగ. ఇతను శ్రీలంకకు సంబంధించిన ఫాస్ట్ బౌలర్. టీ20లో ఆడతాడు. కాకపోతే ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ ఆల్రెడీ ఫుల్ కాంపిటీషన్ ఉంది టీంలో. కాబట్టి ఇషాన్ మలింగకి ఛాన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువే. బెంచ్ స్ట్రెంత్లో ఉండేటువంటి ప్లేయర్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఏదైనా అనూహ్య పరిణామాలు జరిగితే మాత్రం చెప్పలేము. అండ్ ఇంకో ప్లేయర్ ఇషాన్ కిషన్. ఈ సంవత్సరం కొన్నారు. అండ్ ఇతడు ఖచ్చితంగా టాప్ ఆర్డర్లో నెంబర్ 3లో వస్తాడు. మంచి హిట్టర్. అండ్ ఈ సంవత్సరం డొమెస్టిక్ సీజన్లో 170 స్ట్రైక్ రేట్తోని 32 యావరేజ్తో రన్స్ చేశాడు. అంటే ఇది చాలా మంచి రన్ ఈ సీజన్లో ఇతనికి ఉంది. మంచి ఫామ్లో ఉన్నాడు. ఇషాన్ కిషన్ అయితే ఒకప్పుడు ఐపీఎల్లో టాప్. అండ్ ఈ సీజన్లో ఇతడు మళ్ళీ ఆ టాప్ రేంజ్కి వెళ్ళాలని కసిగా ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు నెట్స్లో. అండ్ ఇది చాలా అవసరం ఎస్ఆర్హెచ్కి ఇషాన్ కిషన్ ఆడడం ఈసారి. అండ్ నెక్స్ట్ నెంబర్ 11 రాహుల్ చహార్. ఇతడు కూడా టాప్ రేంజ్కి వెళ్తాడు అనుకున్న బౌలర్ సడన్గా డ్రాప్ అయ్యాడు. ఈ సీజన్లో 6.50 అంటే దాదాపు 7 అండర్ డొమెస్టిక్ రేంజ్లో బౌలింగ్ వేశాడు. ఒక 6 వికెట్స్ తీశాడు. మంచి ఫామ్లో ఉన్నాడు డొమెస్టిక్లో. సో రాహుల్ చహార్ కూడా తానేంటో ప్రూవ్ చేసుకోవాలని చాలా గట్టిగా ఈ సీజన్లో అయితే ట్రై చేస్తున్నాడు. పంజాబ్ కింగ్స్కు చాలా మ్యాచెస్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ కూడా స్పిన్ డిపార్ట్మెంట్ సరిగా లేక ఇబ్బంది పడుతుంది. పోయిన సీజన్లో సరైన స్పిన్నర్ లేడు. అండ్ ఉన్న స్పిన్నర్లకు కూడా సరైన అవకాశాలు ఎప్పుడు ఇవ్వలేదు. అండ్ ఈసారి రాహుల్ చహార్కైనా జిషాన్ అన్సారీకైనా ఛాన్సెస్ ఇస్తారని ఆశిద్దాం. ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకో ప్లేయర్ ఆడన్ జంపా. సో ఈ సంవత్సరమే కొన్నారు. ఆడన్ జంపా ఒక వరల్డ్ క్లాస్ స్పిన్నర్. కాకపోతే విదేశీ ప్లేయర్స్ ముగ్గురు ఆల్రెడీ అక్కడ ఫిక్స్. ఒకటే ప్లేస్ ఖాళీ ఉంటుంది. అది వియాన్ ముల్లర్కి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియాలో మంచి స్పిన్నర్లు రాహుల్ చహార్, జిషాన్ అన్సారీ ఉన్నారు. సో ఇంకేదైనా అనూహ్యమైన మార్పులు చేయాలి, వీళ్ళు సరిగా ఆడట్లేదు అని భావిస్తే ఆడన్ జంపాకి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మంచి స్పిన్నర్ ఆడన్ జంపా అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మహమ్మద్ షమి. సో ఈ సీజన్లో టీంలోకి వచ్చాడు. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రన్స్ ఇచ్చాడు. కానీ అంతకుముందు మాత్రం మంచి బౌలింగ్ వేశాడు. సో టాప్ వికెట్ టేకింగ్లో నెంబర్ 2 ప్లేస్లో కూడా ఉన్నాడు మహమ్మద్ షమి. ఈసారి ఇతడు 80% రాణించాలి. ఎందుకంటే చాలామంది ప్లేయర్స్ని విడిచిపెట్టి మహమ్మద్ షమీని కొన్నారు. సో ఫాస్ట్ వేస్తాడు. బౌన్స్, యార్కర్, స్లో బాల్ అన్ని వేగల ఆల్రౌండ్ ప్లేయర్ మహమ్మద్ షమి అని చెప్పొచ్చు. సో ఇతడు టీంలో డెఫినెట్గా ఆడతాడు. నెక్స్ట్ హర్షల్ పటేల్. టీంలో పక్కా ఉండే ఇంకో ప్లేయర్ హర్షల్ పటేల్. తన యొక్క పేస్ వేరియేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఒకప్పుడు ఇతను వరల్డ్లోనే టాప్ ప్లేయర్గా ఎదిగే ఛాన్స్ ఉన్న ప్లేయర్. కానీ మెల్లిగా ఇతను బౌలింగ్ అయితే తగ్గుతూ వస్తుంది. కానీ ఐపీఎల్లో టాప్ వికెట్స్ కూడా తీసుకున్నాడు పోయినసారి. సో ఈసారి ఎస్ఆర్హెచ్కు ఇతను ఆడడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇంట్రెస్ట్గా ఎదురు చూసే ప్లేయర్స్లో ఇతను ఒకడు. మెయిన్గా మనం చూసేది ఏంటంటే మొహమ్మద్ షమి అండ్ హర్షల్ పటేల్, అభినవ్ మనోహర్. సో ఈ ముగ్గురు ప్లేయర్స్ ఆట ఎలా ఉంటుంది అని అయితే చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నాము. ఇషాన్ కిషన్ కూడా ఆల్మోస్ట్. సో ఇషాన్ కిషన్ హిట్టింగ్ చేసినట్లయితే ఆల్రెడీ ఫైర్లో ఉన్న ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. అండ్ వియాన్ ముల్లర్ కూడా. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది ఈసారి. టీం అనేది చాలా ఇంట్రెస్ట్ సెలెక్షన్ అయితే ఉండబోతుంది.